హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్, కేవలం మీకోసమే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట. ఇది నేను స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే వచ్చి ఒక చిన్న బెల్ ఉంటుంది చూసారా, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే, మిమ్మల్ని ట్రాప్ చేసే అమ్మాయిలు ఎలా ఉంటారు అని చెప్పాలి అనుకుంటున్నాను. చాలా చాలా కేర్ఫుల్గా వినండి గైస్. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల చేతుల్లో కూడా మోసపోతున్నారు. కేవలం అమ్మాయిలే కాదు, అబ్బాయిలనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రీసెంట్ డేస్లో. కాకపోతే నేను అబ్బాయిల కోసం ఈరోజు షేర్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ వీడియోలో. అండ్ మిమ్మల్ని అంటే వాళ్ళకి ఎటువంటి లవ్ ఎక్సెట్రా ఫీల్ లేకుండా జస్ట్ మిమ్మల్ని ట్రాప్ చేయాలంతే అనే థాట్తో ఉన్న గర్ల్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. సో వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మిమ్మల్ని చాలా అంటే చాలా పొగిడేస్తారు అనమాట. ఎలా అంటే, నువ్వు హీరోలా ఉన్నావు అని చెప్పి. అండ్ ఎలా అంటే, అండ్ ఎప్పుడు మనల్ని ఒకరు పొగుడుతున్నారు అంటే అది ఎంతవరకు అది రీజనబుల్గా ఉంది, అది కరెక్ట్గా ఉంది అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. బట్ పొగుడుతున్నారు అంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోవాలి అక్కడ. సో ఎందుకు అంత టూ మచ్గా, ఎందుకు అలా మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు మిమ్మల్ని అని చెప్పేసి. అండ్ గైస్, కొంతమంది ఆడవాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, జస్ట్ ఏదో ఆశించి మీ దగ్గర నుంచి ట్రాప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే, మీతో చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారనమాట. చాలా క్లోజ్ అండ్ లవ్లీగా మాట్లాడుతూ ఉంటారు. మైండ్లో మాత్రం వాళ్ళకి వేరే వేరే థాట్స్ ఉంటాయి అనమాట. సో నువ్వు ఆ హీరోలా ఉన్నావు, ఈ హీరోలో ఉన్నావు, సూపర్గా ఉన్నావు, ఆసమ్గా ఉన్నావు, వావ్, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎక్కువగా. సో అలా మేబీ జరుగుతుందా? ఒక్కసారి కొంచెం ఆలోచించండి గైస్. అంటే ఇలా చెప్పినంత మాత్రాన 100% రాంగ్ అని కాదు. బట్ కొంతవరకు రాంగ్ అనే చెప్పుకోవాలి. అంటే ఎప్పుడు అవసరం లేని చోట పొగట్టం అనేది కరెక్ట్ కాదు కదా! సో దాని గురించి థింక్ చేయండి కొంచెం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌పోజింగ్. నేను ఇంతకు ముందు చెప్పే ఉంటాను. అండ్ గైస్, ఓవర్‌గా చాలామంది అమ్మాయిలు కొంతమందిని వాళ్ళ ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి ఓవర్ ఎక్స్‌పోజింగ్ లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో అలా జరుగుతుందా మేబీ మీ లైఫ్‌లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియట్లేదు అనమాట అబ్బాయిలు. చాలామంది గాయ్స్ కొంతమందికి ఇది తెలియట్లేదు అనమాట. సో అంటే కొంచెం ఐ థింక్ టీనేజ్‌లో ఉన్నవాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి. సో అసలు ఏంటిది రైట్ ఆర్ రాంగ్, వీళ్ళు కరెక్టా? కాదా? ఈ పర్సన్ లవ్ ఆర్ ఫేక్ అనేది కూడా తెలియకుండా పోతుంది ఆ స్టేజ్‌లో అనమాట. బట్ కొంచెం తెలుసుకోండి అని నేను చెప్తున్నాను. ఓవర్‌గా టూ మచ్ ఎక్స్‌పోజింగ్ అనేది మీ ఎదురుగా చేస్తున్నట్లయితే కొంచెం వాళ్ళని అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. మీకే మంచిది ఫ్యూచర్‌లో. ఐ థింక్ ఒక నెగెటివ్ పర్సన్‌ని నేను క్లోజ్ చేసేసుకున్నాననే ఫీలింగ్ మీకు రాకుండా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, వాళ్ళు నడిచే నడక అనమాట. సో మీరు ఇది కూడా ఒకసారి గమనించి చూడండి. వాళ్ళు నడిచే స్టైల్ కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాకింగ్ స్టైల్ అనేది అండ్ కామన్‌గా, నార్మల్‌గా అనిపించదు అనమాట. సంథింగ్ ఏదో ఎలా చెప్పాలి అంటే, నడుము తిప్పుకుంటూ వెళ్ళటం కానీ ఎక్సెట్రా ఆటోమేటిక్‌గా నడిచే స్టైల్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. సో అది కూడా అంటే సంథింగ్ ఏదో అటాక్ చేసుకోవాలనే థాట్‌లో, ట్రాప్ చేయాలనే థాట్‌లో కొంతమంది వాకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది అనమాట. సో గైస్, ఇది కూడా కొంచెం గమనించుకోవాలనమాట మీరు. మీ దగ్గర ఎవరైనా అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి మీరే. అండ్ నెక్స్ట్ టాకింగ్ స్టైల్ గైస్, చాలా డిఫరెంట్‌గా ఉంటుంది టాకింగ్ స్టైల్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఎలా అంటే, చాలా చాలా స్వీట్‌గా మాట్లాడతారు వాళ్ళు మీతో. అండ్ మీతో అస్సలు గొడవ అయితే పెట్టుకోరు. ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు. అండ్ మీతో అసలు ఏమాత్రం వాళ్ళు గొడవ అనేదే పెట్టుకోకుండా ఎప్పుడు చాలా స్వీట్‌గా మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు అంటే కూడా, సో దాని వెనక ఇంకా ఏదో రీజన్ ఉంది అనేది మీకు అర్థమైపోవాలి అనమాట. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్‌తో మనం చాలా చాలా ఇష్టంతో మాట్లాడుతున్నామా? ఇష్టం లేకుండా మాట్లాడుతున్నామా? లేదా వేరే ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసి మాట్లాడుతున్నామా అని తెలుసుకోవడం అంత పెద్ద కష్టమైతే కాదు. బట్ కొంతమందికి ఈ విషయం తెలీదు కాబట్టి నేను ఇది ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి వాళ్ళు అనేది కూడా కొంచెం తెలుసుకోవాలి. ఇదనమాట, వీడియో ఎండ్ చేస్తున్నాను. మిమ్మల్ని ట్రాప్ చేసేవాళ్ళు చేసే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్. బై బాయ్.